Here is the non-spoiler review of the film Captain America Brave New World తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి చూడడం లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. లైలా మూవీ రివ్యూ, బ్రహ్మ ఆనందం మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీ వచ్చేసి అమెరికా ప్రెసిడెంట్ మన కెప్టెన్ అమెరికా అని పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు ఏంటి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందులు ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ పాయింట్. ఎందుకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా స్టోరీ పరంగా అయితే ఈసారి కొద్ది ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. స్టోరీ ఎక్కువ ఉంది ఫైట్స్ కంటే ఫస్ట్ హాఫ్లో. మళ్ళీ సెకండ్ హాఫ్ యాజ్ యూజువల్ ఫైట్స్ ఎక్కువగానే ఉంటాయి. కానీ స్టోరీని బేస్ చేసుకుని ఫైట్స్ అనేది తీయడం చాలా అరుదు హాలీవుడ్లో. ఈసారి ఆ పాయింట్లో వెళ్ళి స్టోరీ పరంగా మాత్రమే ఫైట్స్ ఉండేలాగా ఆ పాయింట్లోకి వెళ్ళి సినిమా తీసి ఈ విషయంలో మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యారని అంటాను. కానీ కొన్ని ఫైట్స్ ఓవర్ అయిపోయినాయి, ప్లస్ కొన్ని ఫైట్స్లో పస కూడా లేదు. దానివల్ల జస్ట్ ఓకే అని అన్నాను. కానీ స్టోరీ అయితే మాత్రం ఎంగేజింగ్గా తీసుకెళ్లారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చిన ఫైట్స్ బాగున్నాయి. లాస్ట్ ఒక అల్క ఫైట్ ఉంటుంది, అది కూడా బాగుంది. ఇంకా ఇందులో తెలుగు డబ్బింగ్ వచ్చేసి తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది, పర్ఫెక్ట్గానే. ఇంకా అవెంజర్స్ మొత్తం అందరూ వస్తారని అర్థమవుతుంది నెక్స్ట్ పార్ట్లో. ఇది పార్ట్ 4. ఇప్పుడు కెప్టెన్ అమెరికా పార్ట్ 5 మరి కొన్ని సంవత్సరాల్లో వస్తుంది. అప్పుడు అవెంజర్స్ అందరూ వస్తారని ఇంటితో సినిమాని అయితే ముగించారు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతకు మించి ఉంటుందని అనుకుంటున్నాను సినిమా నాకైతే. ఇంకా నా విషయానికి వస్తే నాకైతే నచ్చింది, మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంకా యాక్టర్స్ ఎలాగో అందరూ బాగానే చేశారు యాక్టింగ్. ఇంకా ఈ సినిమా వచ్చేసి విజువల్స్ బాగున్నాయి. మార్వెల్ స్టూడియోస్ ఎప్పటిలాగే విజువల్స్ మళ్ళీ అద్భుతమైన విజువల్స్ అయితే ఇచ్చారు. దానివల్ల కట్టి పడేస్తుంది సినిమా మిమ్మల్ని. కొన్ని మధ్యలో ఫస్ట్ హాఫ్లో ఒక 2 ఫైట్లు ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో ఫైట్స్ బాగున్నాయి, కానీ చాలా ఎక్కువగా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఇది మాత్రం అనిపించింది, మిగతాదంతా బాగానే అనిపించింది. ఇక అంతే. ప్రీ క్లైమాక్స్లోనూ వచ్చే ట్విస్ట్ మాత్రం బాగుంది. నిజంగా అన్ప్రెడిక్టబుల్ అనిపించింది నాకైతే. ఇంకా అంతేనండి. ఇంక ఈ మూవీకి చివరిగా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4/5 అయితే ఇస్తాను. ఇక అంత ఇవ్వచ్చు అనిపించింది. లైలా మూవీ రివ్యూ, బ్రహ్మ ఆనందం మూవీ రివ్యూ కూడా ఇచ్చాను, లేట్గా ఇచ్చాను చిన్న వర్క్ ఉండడం వల్ల. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్స్. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.